హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, విశ్వంబర సినిమాకి సంబంధించి మొదట టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ టీజర్ లో ఆ విఎఫ్ఎక్స్ అంత సరిగా లేదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడిపోయింది. ఇదేదో డిస్నీ లాగా ఉంది, ఆ తరహా సినిమా లాగా చూపిస్తున్నారంటూ బ్యాడ్ కామెంట్స్ అయితే వినిపించాయి సార్ టీజర్ రిలీజ్ అయినప్పుడు. అయితే రీసెంట్ గా రామరామ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా అంతగా లేదు అని చెప్పేసి నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా సినిమా పైన అంటే ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ, అంటే ఎప్పుడో కూడా చెప్పడం లేదు, రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం చూస్తున్నాం. ఇలా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ సినిమా పైన పడుతూ వస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇవి ఏమన్నా ప్రభావం చూపిస్తాయంటారు సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఒక వింటేజ్ హీరోతో చేస్తున్నటువంటి ఒక ఫ్యాంటసీ సినిమాగా మాత్రమే చూడాలి దీన్ని. అంటే కంపారిజన్ చాలా వస్తుంది దీనిలో. అంటే గతంలో ఇలాంటి పాటలు చాలా చేస్తున్నాడు చిరంజీవి గారు. అది ఇందిరా సినిమాలో కావచ్చు, లేకపోతే అంతకంటే ఒక అడుగు అవతల అల్లుడా మజాకా అని ఈవి సత్యనారాయణ గారి సినిమాలో కూడా దాదాపు మా ఊరి దేవుడు అందాల రాముడు అని పాట ఉంటుంది. ఆ పాట కూడా ఇదే అట్మాస్ఫియర్లో నడుస్తుంది, ఇదే వాతావరణంలో నడుస్తుంది. ఇవన్నీ కంపేర్ చేస్తున్నారు. అలాగే అంతకు ముందు కూడా ఇలాంటి గ్రూప్ సాంగ్స్ ఉన్నాయి. వాటిలో కనిపించినటువంటి ఎనర్జీ అందులో ఎక్కడ విఎఫ్ఎక్స్లు ఆ గొడవ లేదు. అవి సెట్స్ వేసో లేకపోతే అవుట్డోర్లోనూ ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా కెమెరాతో చేశారు. వాటిలో చిరంజీవి చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. అంత ఎనర్జీ ఇందులో కనిపించట్లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. ఆయన 70కి దగ్గరకు వచ్చాడు. వచ్చిన చిరంజీవికిను 40లో 50లో కూడా ఆయన అద్భుతంగానే డ్యాన్స్ చేశాడు. ఈవెన్ ఆయన ఖైదీ నంబర్ 150లో కూడా ఆ సందర్భానికి తగినటువంటి పద్ధతిలో ఆయన డ్యాన్స్ చేశాడు బాగానే. అయితే చిరంజీవి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయటం వలన జరుగుతున్నటువంటి ఇబ్బంది అది. ఈవెన్ వాల్తేరు వీరయ్యలో కూడా ఆయన డ్యాన్సు అదంతా ఆయన పద్ధతిలో బాగానే చేశాడు ఆయన. అయితే అదే సందర్భంలో మనకి ఒక చిన్న రీమిక్స్ చేశారు ఆ మధ్య సినిమాలో. ఏది ఆయన సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది, జగదేక వీరుడు అతిలోక సుందరిలో, అబ్బని తీయని దెబ్బ. ఆ పాట రీమిక్స్ చేశారు ఆయనతోనే, చిన్న బిట్టు. అది కూడా చాలా ఇబ్బందిగా చేశాడు ఆయన. ఇబ్బందిగా అనిపించింది. ఆయన ఆయన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ ఒరిజినల్ సాంగ్కి దీనికి ఉన్నటువంటి గ్యాప్, ఆ గ్రేసు, ఆ అంటే ఆ తేడా కనిపించింది స్పష్టంగానే. అంటే ఏజ్ తాలూకా ప్రభావం ఉంది ఆయన మీద. లేదు అని అనుకుని ముందుకు వెళ్ళిపోవటమే చేయాల్సింది. కానీ ఈ కంపారిజన్ వచ్చేస్తుంది. అంటే ఇలాంటి పాటలు పెట్టడం వలన జరుగుతున్నటువంటి ప్రమాదం. ఇప్పుడు వేరే సాంగ్ ఏదైనా ఒక డ్యూయెట్, ఒక ఒక బీట్లో వెళ్ళే డ్యూయెట్లో దానికి తగిన మూమెంట్స్ ఇచ్చుకుంటూ చిరంజీవి గారు మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈ పాటకి పర్టికులర్గా రామరామ పాట దగ్గరకు వచ్చేసరికి కంపారిజన్ వచ్చేస్తుంది. ఈ కంపారిజన్ వలన జనాలు కంగారు పడుతున్నారు ఒకటి. రెండోది, దానికి సంబంధించిన టీజరు అది ప్రాపర్గా డిజైన్ కాలేదు అప్పటికి. అది హడావిడిగా చేసింది. ఆయన అలా ఒక రథం లాంటి దాని మీద అలా వచ్చి వాళ్తాడు. అది మరీ పాత రోజుల్లో ఏదో మాయ చేసినట్టుంది, విఠలాచార్య సినిమాలో లాగా ఉంది అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే విఎఫ్ఎక్స్ ప్రాపర్గా డిజైన్ కాక హడావిడిగా ఏదో చేసావని చెప్పి ఆయన సత్యనారాయణ రెడ్డి గారు చెప్పాడు కదా, ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. అంటే కుమారుడిని ప్రమోట్ చేయటం తన బాధ్యతగా తీసుకుని ఆయన ఏదో చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నారు. ఓకే. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే మనకి అదేదో హడావిడిగా వదిలేశారు, సినిమా అలా ఉండదు అని చెప్తున్నాడు ఆయన. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, అది దానికోసం చాలా కసరత్తు జరుగుతోంది. ఈ టీజర్లు పాటల్లో మీరు చూసిన ప్రపంచం వేరు, అక్కడ చూసే ప్రపంచం వేరు అని చెప్తున్నాడు ఆయన. నిజమే అనుకుందాం. నిజమే అనుకున్నప్పటికీ ఈ రామరామ పాటకు సంబంధించి ఆయన మూమెంట్స్ ఒక పద్ధతిలో, అంటే ఆయనకి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా, ఆయనకి ఇబ్బంది కలిగించకుండా ఉండేలాగా కంపోజ్ చేశారు కొరియోగ్రాఫర్స్. 2 పేర్లు పడ్డాయి దానిలో.
ఆ ఇద్దరు కొరియోగ్రాఫర్లు వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు. ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి మూమెంట్స్కి తగిన పద్ధతుల్లో తనకి అడాప్ట్ చేసుకుని చేశాడు. ఆయనే చెప్పినట్టుగా అంటే ఆయన యంగ్ ఏజ్లో ఉండగా ఆయనకు ఒకసారి సెట్లో రామారావు గారు చెప్పినటువంటి ఒక ప్రబోధం గురించి ఈ మధ్య ఆయన ఒక చోట ఎక్కడో షేర్ చేసుకున్నాడు చిరంజీవి గారు. ఎక్కడి నుంచో దూకమంటే గబుక్కున ఇద్దరు కలిసి దూకాలి, ఆయన దూకేశాట. ఈయన జస్ట్ మూమెంట్ ఇచ్చి ఆగాడు రామారావు గారు. ఇతను దూకేశాడు. అలా దూకేయకూడదా, జస్ట్ మూమెంట్ ఇస్తే చాలు, దూకేయటం వలన ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ సినిమా ఆగిపోతుంది, కాబట్టి అలాంటి రిస్కులు ఎప్పుడు చేయకు, అది నీ శరీరం నీది కాదు నిర్మాతలది కూడా అని గుర్తుంచుకో అని చెప్పాట ఆయన. అది నేను ఇప్పటికీ గుర్తుంచుకుని పాటిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఈయన ఆ పరిస్థితికి వచ్చాడు. రామారావు గారి లాగా అలా మూమెంట్ ఇచ్చి ఆగాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. ఓకే. కాబట్టి దాన్ని గుర్తించాలి. అయినప్పటికీ చేశారు, ఆయన చేశాడు, 77 డాన్సులు చేశాడు ఆయన కూడా సామ్రాట్ అశోక సినిమాలు. జనం చూశారు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, జనం చూస్తున్నారు. అంటే చిరంజీవి జనాలకి ఏమి ఇవ్వగలడో అది ఇవ్వటానికి చిరంజీవి ఎప్పుడూ సిద్ధమే. ఆయనకు ఆ తాపత్రయం ఉంది. జనాలు ఇప్పటికీ తనని ప్రాణం ఖరీదులో ఎన్నియల్లో పాటలో చూసినట్టుగానే ఫీల్ అవ్వాలని అనుకుంటాడు ఆయన. అనుకుని ఆ మేరకు కష్టపడతాడు. అయితే ఆడియన్స్లో వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు తిరిగి అంటే కంటెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి వెంటనే పాత రాముడి పాటలు చిరంజీవి గారు డ్యాన్స్ చేసినవి గబగబా చూసేసుకుని మళ్ళీ ఇది ఒకసారి చూసేసరికి ఇది కొంచెం నీరసంగా కనిపిస్తోంది. అందుకని అది కూడా పూర్తి సాంగ్ ఏం కాదు, లిరికల్ సాంగే వదిలేరు వాళ్ళు, ఏమి పూర్తి షూట్ అయ్యి ఎడిట్ అయిపోయినటువంటి పాట ఏం కాదు అది. అక్కడ జరుగుతున్నటువంటి షార్ట్స్ కొన్ని, అలాగే కొన్ని షూట్ అయిపోయినటువంటి మూమెంట్స్ అవన్నీ పెట్టి ఒక లిరికల్ సాంగ్ లాగానే కంపోజ్ చేసి పెట్టారు. అది కూడా హనుమత్ జయంతి సందర్భంగా వదిలేరు ఆ పాటని. దానికి ఆ పరిమితి ఉంది, ఆ పరిమితుల్లోనే చూడాలి తప్ప, అంటే ఆ టీజర్ కూడా అంతే, దానికి పరిమితి ఉంది. ఆ పరిమితుల్లోనే చూడాలి. ఇప్పటికీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అఫీషియల్ గా వాళ్ళు ఒక ట్రైలర్ ఎలాగూ రిలీజ్ చేస్తారు సినిమా రిలీజ్కి ముందు. ఇంకో 2-3 పాటలు వస్తాయి. ఆ 2-3 పాటల తర్వాత ఓ ట్రైలర్ వస్తుంది. ప్రమోషన్ తాలూకా హడావిడి పెంచుతారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి అక్కడ అంటే చిరంజీవి ఎలా ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే